డివైన్. సో ఈరోజు అయితే ఇది ఇంకో లాంగ్ వీడియో. ఇదేంటంటే ఆర్ ప్రిపరేషన్స్ ఆఫ్ గెటింగ్ రెడీ. రేపు శివరాత్రి కాబట్టి నేను మా చెల్లి ఫాస్టింగ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఫాస్టింగ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ప్రాపర్గా ఫాస్టింగ్ అండ్ జాగారం చేద్దాం అనుకుంటున్నాం. మేము గివప్ ఇస్తామా లేదా ఏమవుతుందో చూద్దాం అని ఉంటే ఫుల్ వీడియో కంప్లీట్గా చూడండి. ఎవరైనా అంటారా టాకింగ్ టాంగ్ కంటూ యూజర్స్ ఎవరైనా ఉన్నారంటే మా చెల్లి అబ్బాయి అయ్యి ఉంటుంది. ఏంటి యూట్యూబ్ షార్ట్స్ ఇప్పుడు 3 minutes, ఇన్స్టాలో 2 parts పెడతాను. సో వీఆర్ డన్ విత్ ద ప్లానింగ్. సో టుమారో యూఆర్ ప్లానింగ్ టు డూ అ సూపర్ వీడియో. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు కంటెంట్ బేస్డ్ వీడియో చేయలేదు. ఈసారి కంటెంట్ చేస్తాము అంటే నేను సోది కదా ఆన్ స్పాట్ చేస్తానని. సో మా కంటెంట్ అయితే మా చెల్లి చాలా తన బ్రెయిన్ని యూజ్ చేసి కంటెంట్ ఇచ్చింది నాకు. అండ్ రేపే తన కెమెరామ్యాన్ కమ్ ఎడిటర్ కమ్ డైరెక్టర్, స్క్రీన్ ప్లే దర్శకత్వం, డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్ అవన్నీ తను కదా. యాక్టర్ నేను, కో యాక్టర్ ఆవిడ. అండ్ టుమారో నో తీతి. సో మేమైతే రేపటి కోసం ఫ్రూట్స్ అండ్ ఆర్ డ్రెస్సెస్ ఆర్ రెడీ. అంతకుమించి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. రేపు గుడికి వెళ్దామా? వెళ్దాం. ఇంకా చేసి వెళ్ళకపోతే ఎందుకు. టెంపుల్ ఆల్సో అదే కావాలి. ఆసోదైతే వద్దు. దేవుడు ఎక్కడైనా ఉంటాడా? అవును, దేవుడు మనిషిలో ఉంటాడు. కలేజా సినిమా చూడలేదావా? బాబులకే బాబు. బాబు ఫ్యాన్స్. కోనసీమ కాదు, బాబు సీమ. బాబు సీమ అని ఇది చేశాను అయ్యా ఫర్ ఎ రీజన్. ఫ్రెండ్స్ మా పండగకి టేబుల్స్ రావంట. నాకు అవసరం లేదు, నేను బైపీసీ. అయినా నన్ను తింటది మ్యాథ్స్. ఎక్కడికి వెళ్ళినా సరే స్టాటిస్టిక్స్ కూడా ఉంటుంది మాకు. చచ్చి బతికాను ఎగ్జామ్లో. స్లీపీగా ఉన్న నేను రేపు జాగారం ఎలా చేస్తాను ఏంటో. మళ్ళీ నేను ఫుడ్ నాకు ఆకలిసేస్తుంది. ఇప్పుడు మా మమ్మీ బిర్యానీ చేసింది, అందుకే ఆకలిసేస్తున్నట్టుంది నాకు. ఇంతసేపు చదివినంతసేపు నాకు ఆకలి వేస్తుంది, లేకపోతే నిద్ర వస్తుంది. బాటిల్ నిండగా వాటర్ తెచ్చి నీ బాటిల్ అంతా ఖాళీ చేసి కూర్చున్నాను. అలాంటిది రేపు సాహసం అనే చెప్పాలి. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. గుడ్ మార్నింగ్ డివైన్. సో నేనైతే ఇప్పుడే లేచి స్నానం చేశాను. టైమ్ ఇస్ 9:15. సో టుడే నేను ఫాస్టింగ్ అండ్ జాగారం రెండు చేద్దాం అనుకుంటున్నాను. ప్లస్ ప్రిపరేషన్ ఫర్ మై మిడ్ ఎగ్జామ్స్. చదువుతున్నప్పుడు గ్యారంటీగా ఎవరికైనా ఆకలి నిద్ర రెండు వస్తే నాకైతే మరీ వస్తుంది. ఎలా చేస్తానో ఏంటో చూడాలి. అండ్ ఈరోజు టు డూ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను నిన్న నైట్. అది కూడా ఫిల్మ్ చేశాను అండ్ కంటెంట్ రాసాను. సో టుడే దిస్ ఇస్ మై టు డూ లిస్ట్. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ మా డాడీ అయితే మార్నింగ్ నుంచి ఫుల్గా వినిపిస్తుంది కదా సౌండ్స్, ఫుల్గా మూడ్లో ఉన్నారనమాట. సో ఐ థింక్ టుడే ఈస్ గోయింగ్ టు బి ప్రొడక్టివ్, డివోషనల్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు టైమ్ 9:35. ఆ క్లాస్ ఉందా నీకు? 9 గుడికి వెళ్దామంటే 8కి లేచినప్పుడు 9కి వెళ్దాం అన్నాను. ఇంకెందుకు లేట్ అయిపోయింది, ఈవినింగ్ వెళ్దామని ఇంకెవరో అన్నారు. వెళ్దాం కానీ ఫస్ట్ ఫ్రూట్స్ తినేయాలి నేను అర్జెంట్గా. ఇంకెందుకే చేయడం, రియలీ ఆకలి బాగా వేసేస్తుంది. వెళ్ళమని చెప్పి మళ్ళీ వెళ్తున్నామని చెప్పింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మూసుకొని స్టార్టింగ్ టు టెంపుల్. చూడు నేను నీలా ఇలా చెప్తున్నాను.
ఓం నమ శివాయ. ఈరోజు ఎన్ని టెంపుల్స్ వెళ్ళాం? ఈరోజు ఫస్ట్ మేము వినాయకుడి గుడికి వెళ్ళాము, తర్వాత శివాలయంకి వెళ్ళాము, ఆ తర్వాత పక్కన సాయిబాబా గుడికి కూడా వెళ్ళాము. నేను చచ్చిపోతాను, నాకు అప్పుడే ఐస్ రొటేటింగ్ అయిపోతున్నాయి గాయ్స్. ఇప్పుడు వెళ్ళి మనం చదువుకోవాలి. యావరేజ్ DFI వన్స్. ఆ శివాలయం తెలిసిలేదు. ఇటు అటు వెళ్ళిపోయి కిందకి వెళ్ళిపోతాం. ఇవి టొమాటోస్, ఇవి పావ్ బజ్జీ, ద వాటర్ మిలన్, ఆరెంజ్, ఇవి గ్రేప్స్. ఏం ఫాస్టింగ్ చేస్తున్నాను. చాలామంది ఫ్రూట్స్ కూడా తినకూడదు అని చెప్తున్నారు. సో నేనైతే ChatGPTలో గూగుల్లో చూసాను దట్ వీ కెన్ ఈట్ ఫ్రూట్స్ ఆన్ మహాశివరాత్రి ఫాస్టింగ్. ఫ్రూట్స్ కూడా తినకూడదంటే ఇంకెలాగయ్యా ఉంటారు మనుషులు, పోతారు. నిన్న నైట్ కూడా ట్యూస్డే కాబట్టి నువ్వు నాన్ వెజ్ తిన్నాను. మా మమ్మీ ఎగ్ ఉండింది కాబట్టి నైట్ కూడా నేను లైట్గా డిన్నర్ చేశాను. నెక్స్ట్ డే వాటర్ మిలన్ తిన్నాను. ఆ వాటర్ మిలన్ హాఫ్ పండు తిన్నాను, ఇంకా హాఫ్ ఫ్రిడ్జ్లో దాచిపెట్టాను. ఒకటి తినాలంటే చిరాకు వస్తుంది కదా. ఇప్పుడు గ్రేప్స్ని దాచి చేస్తున్నాను. ఇది ఎక్కడ ఫాస్టింగ్ నాకు కూడా అర్థం కావట్లేదు. బట్ నేను అలా అని చెప్పి మొత్తం తినట్లేదు. ఇప్పుడు 1:30 అవుతుంది. జనరల్గా నాకు 12:30 లంచ్ బ్రేక్ కాలేజ్లో, కాబట్టి నాకు ఇప్పుడు 12:30కి పక్కా ఆకలి వస్తుంది. అలాంటిది హోల్డ్ చేస్తున్నానంటే ఇట్స్ గ్రేటే కదా. మమ్మీ వేసిన అచ్చుముగ్గే కదా అది. నా డే అంతా వేస్ట్ చేశాను. సో ఇప్పుడే ప్లానర్లో ప్లాన్ చేసినవన్నీ టాస్క్స్ అయితే కంప్లీట్ చేశాను. ఇప్పుడు మనం ప్రొడక్టివ్గా మన స్టడీ సెషన్ స్టార్ట్ చేయాలి. దీన్ని చాలా వేడిగా ఉంది. నేను రోజు ఈ టైంకి ఇంకా నేను బస్ స్టాప్స్లో అలా నడుస్తూ వస్తాను. ఇప్పుడు కూడా నాకు బయట ఉన్న ఏమనిపించదు, కానీ రోజు ఇంట్లోనే నాకు చాలా ఉపయోగపడుతుంది. సో మనం వెంటనే ఫేస్ వాష్ చేసుకొని విల్ స్టార్ట్ అవర్ సెషన్. నేను చదవడం ఒక 3:15కి స్టార్ట్ చేసి ఉంటాను. అండ్ ఇప్పుడు 4 అవుతుంది. నాకు నిద్ర ఆకలి విపరీతంగా వస్తుంది. నేను అసలు ఎలా చేస్తానో నాకు అర్థం కావట్లేదు. నార్మల్గా అయితే నైట్కి తింటా, అదే నెక్స్ట్ డే మార్నింగ్ తింటా కదా. కానీ ఇప్పుడు అందరూ మా చెల్లి, మా డాడీ ఎవరైతే అందరూ ఫాస్టింగ్ చేస్తున్నారో వాళ్ళు ఈరోజు నైట్కే తినేస్తాం అంటున్నారు. కానీ నాకు 6:30 వరకు చేస్తేనే కంప్లీట్గా చేసిన తెలుస్తుంది. కానీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రెసిస్ట్ మై హంగర్. నిజంగా గైస్, మసాలా తిన్న వాళ్ళు ఫాస్టింగ్ అస్సలు చేయలేరు. ఫ్రూట్స్ తింటే ఇంకొంచెం తింటే నేను ఫ్రూట్స్లో నాకు వాంట్ వస్తుంది. ఎలా చేస్తారో కానీ చేసే వాళ్ళంతా చాలా గ్రేట్. అండ్ నెక్స్ట్ థింగ్, జాగారం కూడా నాకు ఇప్పుడే నిద్ర వస్తుంది. నన్ను వదిలితే పడుకుంటేలా ఉన్నాను, అనవసరంగా చదివాను అనిపిస్తుంది. చదవడం వల్ల ఇంకొక నిద్ర వస్తుంది.